హలో, మీరేంటి అతిశయపడుతున్నారు? ఒకవేళ అలాంటి పిచ్చి అతిశయాలు ఏమన్నా అతిశయించాలంటే, నంబర్ 1, 8వ దినాన సున్నతి పొందాను. నంబర్ 2, ఇశ్రాయేలీయుల వంశపు వాడను. నా గోత్రము బెన్యామీను గోత్రం. హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రానికి వచ్చేసరికి పరిసయ్యులంటే టాపర్స్ అన్నమాట. వాక్యం అంతా తెలుసు. మనకు రాజ్యాంగ నిపుణులు అంటారే భారతదేశంలో, పెద్ద పెద్దోళ్ళు కూడా, ముఖ్యమంత్రి గారు మొదలుకొని మంత్రులందరూ, ఏమండి నేను ఇలా మాట్లాడొచ్చా, రాజ్యాంగం ఏం చెప్తుందని వాళ్ళని అడగాలి. వాళ్ళు చదివి, మా లాయర్ గారు ఇక్కడ ఉన్నారు, అడగండి. వాళ్ళు చదివి ఇలా చెప్తారనమాట రాజ్యాంగాన్ని. అలాంటిదన్నమాట. ఎవరైనా అపోస్తుడైన పౌలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. బెల్ట్ పెట్టుకోరా అన్నాడంట విమానంలో. ఆగండి పెట్టుకుంటున్నాను. ఈలోపు మొత్తానికి ఇటు పెట్టి ఫిక్స్ చేసి బెల్ట్ పెట్టేశాడంట. సీట్లో కదలకూడదుగా. జోకులే. సహజంగా బెల్ట్ పెట్టుకో ప్రతి ఊరుకోరు, మూవింగ్ అప్పుడే పట్టేస్తారు. మొత్తానికి పెట్టేశానండి అన్నాడంట. అయిపోయింది, బెంగళూరు వచ్చేసింది, దిగే అన్నాడు. బెంగళూరు వచ్చేదాకా పెడతానున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేనంటారా? ఎక్కడున్నా మనం? చదవండి రామ్మా. ధర్మశాస్త్రము విషయము పరిసయ్యుడనై, ఆసక్తి విషయము. అబ్బో, ఏంట్రా మీరు వాళ్ళు వచ్చి నిన్న కాక మొన్న వచ్చి మాట్లాడుతున్నారు. మీరేదో మీరు అనుకుంటున్నారా? మీకన్నా ఎక్కువగా నేను సంఘాన్ని హింసించా, బాధించా, రోధింపజేశా, గర్భములను చీల్చి బిడ్డలను బయటికి తీశా. నేనేందనుకుంటున్నారు? పూర్వము హింసకుడను, దూషకుడను, హానికరుడను దేవా, హానికరుడు. ఇవాళ వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే పౌలుకి వచ్చింది. ఏమన్నాడు? నేను అట్లా అనుకునే లెక్క అయితే 8వ రోజు సున్నతి చేయబడ్డా. బెన్యామీను గోత్రం నాది, ఇజ్రాయేల్ వంశము నాది, హెబ్రీయుల సంతానము నేను, ధర్మశాస్త్ర విషయంలో నేను పరిసయ్యుడును, ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రము వలన నీతి విషయం అనింద్యుడనై ఒంటిని. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో అది చేసేవాడంట. అబ్బా, హల్లెలూయా హల్లెలూయా. గొప్ప సంగతా కాదా? తేలిక ధర్మశాస్త్రాన్ని పాటించడం. ధర్మశాస్త్రము విషయమై నేను అనింద్యుడని అన్నాడండి. గొప్ప సంగతి. ఇవన్నీ చేస్తూనే భక్తిని కాపాడుకుంటున్నాడు. అసలు భక్తిని కాపాడుకొనడానికి ఇతరుల ప్రాణాలు తీస్తున్నాడు. ఏంట్రా ఇతరులను ఇబ్బంది పెడుతున్నావంట అంటే, అది నా భక్తి అండి. ఏం భక్తి? ఇతరులను హింసించడం భక్తా? ఇతరులను దూషించడం భక్తా? అనుకున్నాడు ఒకప్పుడు. నువ్వు కూడా అనుకుంటున్నావు కదా ఇవాళ. ఇతరులను హింసిస్తే, ఇతరులను దూషిస్తే, ఇతరులను తిడితే, ఇతరులను బాధిస్తే, ఇతరులను బెదరిస్తే, ఇతరులను అక్రమంగా మాట్లాడితే, ఇతరుల మీద అసూయపడితే భక్తి అని. అది భక్తి కాదు, అది యుక్తి. అది భక్తి కాదు, అది శుద్ధి. అది భక్తి కాదు, అది వట్టిదే. ఇదంతా వట్టిదే. భక్తి కాదు. ఆ సంగతి పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంగతి పౌలు అయ్యాడు, నేర్చుకున్నాడు. ఈ దేవుని బిడ్డలు హింసించే వారందరూ ఒక దినాన వారి కన్నులు ప్రభువు తెరచునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డల మీద వాట్సాప్ల్లో అబద్ధ ప్రచారాలు చేసే వారి కన్నులు తెరవబడునుగాక. ఒక దినాన వారికి వారే ఒప్పుకొందురుగాక. హల్లెలూయా. అదిగో, ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడనై ఉంటిని. అయిన అనండి అందరు, చెప్పండమ్మా. అయ్యయ్యో అన్నాడు. చెప్తున్నారేంటి? అయినను అనండి.
అయినను ఏవేవి నాకు లాభకరములు అంటే ఏంటి సంగతిలో? తిట్టినందుకు మొత్తానికి ఇచ్చారనుకుంటున్నా, కొంత ఇచ్చారేమో, కొట్టినందుకు ఇచ్చారేమో. ఇస్తారు, ఇచ్చేవాళ్ళు ఉంటారు. దేవుని పిల్లల్ని హింసిస్తే ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఆ మధ్య ఒకడంట మీటింగ్ జరుగుతుంటే వైర్లు కట్ చేస్తున్నాడంట. తెలుసా గారు మీకు? అప్పుడే అవలా, ఎక్కడ కట్ చేయాలి అక్కడ కట్ చేస్తాడు. ఆగు. విత్తనాలు కట్ చేసే రోజు ఒకటి వస్తుంది, అప్పుడే అయిపోయిందా? మీటింగ్ జరుగుతుంటే వైర్లు కట్ చేస్తావా? దేవుని బిడ్డలను హింసించడానికి లాభం పొందుతావా? దేవుని బిడ్డలను బాధించే పనిలో ఉంటావా? దేవుని బిడ్డలను గాయపరిచే పనిలో ఉంటావా? ఎంత విచారం అంటున్నాడు. అయినను నాకు ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు దగ్గరికి వచ్చేసరికి నష్టం. అది వద్దనుకున్నాడు.